నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరవచ్చి 7 త్రోవల గుండా వారు పారిపోతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఒక త్రోవనే వస్తున్నారేమో, నువ్వు నడిచే మార్గంలో వారు నిన్ను ఎదుర్కోవాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను నిర్మూలన చేయాలని, నిన్ను నాశనం చేయాలని వారు ఒక త్రోవలో నీకు ఎదురొస్తున్నారేమో, 7 త్రోవల గుండా వారు పారిపోతారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. వారు నీ ఎదుట నిలవలేరంట. ఏ అపవాది శక్తులు కానీ, ఏ దురాత్మ శక్తులు కానీ, ఏ చీకటి శక్తులు కానీ, ఏ అనారోగ్యం కానీ నీ మీద ప్రభుత్వం చేయదు. నీ మీద దేవుని యొక్క కృప ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీక